ప్రముఖ నటి హేమ కరాటే కళ్యాణికి అలాగే తమన్నా సింహాద్రికి వీరిద్దరికీ నోటీసులు పంపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశం మీద వారిద్దరికీ హేమ నోటీసులు పంపించింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. హేమ కరాటే కళ్యాణికి అలాగే తమన్నా సింహాద్రి వీరిద్దరికి కూడా నోటీసులు పంపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి సార్ కారణం ఏంటి? ఏ కారణం చేత వారిద్దరికి హేమ నోటీసులు పంపించిందంటే ఏం చెప్తారు? మనకు తెలుసు 2024లో బెంగళూరు రేవ్ పార్టీ అనేది ఒక సంచలనం సృష్టించడం. అందులో కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు, సినిమా సెలబ్రిటీలు ఉన్నారు, రాజకీయపరమైన సెలబ్రిటీలు ఉన్నారు అనేది కూడా బయటకు వచ్చింది. బట్ పొలిటికల్ సెలబ్రిటీలు ఎవరనేది బయటికి పేర్లు బయటికి రాలేదు. కానీ హేమ పేరు మాత్రం విస్తృతంగా ఆమె పేరు వినిపించింది. అలాగే ఆమె అందులో నేను లేను అని చెప్పి తప్పించుకోవడానికి రకరకాల వీడియోలు చేసి, ఇంట్లో వీడియోలు చేసి అట్లా కూడా దొరికిపోయింది. సో దానివల్ల కూడా ట్రోలింగ్ గురైంది. అయితే తర్వాత నెమ్మదిగా ఆమె ఆ రేవ్ పార్టీకి అటెండ్ అయింది. మొదటేమో నేను అసలు రేవ్ పార్టీలో లేను, నేను అసలు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి ఎట్లా తప్పించుకోవడం చూసి తర్వాత రేవ్ పార్టీకి వెళ్ళాను నేను, కానీ నేను అందులో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పింది. కానీ మళ్ళీ తర్వాత బెంగళూరు పోలీసులే ఆమె డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చింది అని కూడా ప్రకటన చేశారు. సో ఇవన్నీ జరిగినాయి. దీని మీద చాలా రోజుల పాటు ఈ వార్త మీడియాలో బాగా నలిగింది, మీడియాలో, సోషల్ మీడియాలో. సో హేమ ఆమె ప్రవర్తన కానివ్వండి, ఆమె తను తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరికి వృధా ప్రయాస అని చెప్పేసి అందరూ కూడా తేల్చేశారు. సో దీని మీద అంటే చాలా వరకు ఆమె విమర్శలు పాలైంది కూడా ఆమె ప్రవర్తన రీత్యా. సో ఆమె అసలు సైలెంట్గా ఉన్నా కూడా ఇంత అల్లరి జరిగి ఉండేది కాదు, ఇంత ట్రోలింగ్కి గురయ్యి ఉండేది కాదేమో. బట్ తను చేసినటువంటి అప్పుడు అందరూ కూడా చాలామంది ఆమె ఓవర్ యాక్షన్ చేసింది, ఓవర్ యాక్షన్ చేయకపోతే ఇంకా బెటర్గా ఉండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ టైంలో అనేక మంది మనకు తెలుసు అనేక ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ దగ్గర నుంచి, యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి చాలామంది దీని మీద విస్తృతమైనటువంటి కవరేజ్ ఇచ్చారు. చాలామంది ఇంటర్వ్యూలు కూడా దీనికి ఇచ్చారు. ఆ వాళ్ళల్లో అంటే కరాటే కళ్యాణి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె చేసినటువంటి, హేమ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి బాగా ఆ టైంలో బాగా వైరల్ అయ్యాయి. అలాగే తమన్నా సింహాద్రికి సంబంధించి ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, మనకు తెలుసు. తనకు సొంత ఒక యూట్యూబర్ కూడా, తమ్ము టాక్స్ అని ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాని ద్వారా ఆమె హేమ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యమైనది ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చేటువంటి కొత్త ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, లేడీ ఆర్టిస్టులని, వాళ్ళని ఆమె ప్రలోభ పెట్టి అట్లా వాళ్ళని మిస్యూజ్ చేస్తూ డబ్బు సంపాదించింది. లేకపోతే ఈమె చేస్తున్నటువంటి క్యారెక్టర్లకి ఈమె ఒక చిన్న నటే, ఈమె పెద్ద నటు కూడా కాదు, డిమాండ్ ఉన్న నటు కూడా కాదు, ఈమెకి ఎంత ఆస్తుపాస్తులు ఎలా వచ్చాయి అని ఈ రకమైనటువంటి కథనాలు ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె పబ్లిష్ చేశారు. వ్యాఖ్యలు తనే స్వయంగా వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కరాటే కళ్యాణి అలాగే తన ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసే విధంగా, అలాగే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు, మాట్లాడారు అని ఇప్పుడు వాళ్ళకి ఈమె లీగల్ నోటీస్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడే కాదు, కరాటే కళ్యాణికి సంబంధించి 4 ఏళ్ల క్రితమే ఈమె అప్పుడు మా ఎలక్షన్స్ సందర్భంగా కరాటే కళ్యాణి మీద, అలాగే నరేష్ మీద కూడా, సీనియర్ నరేష్ మీద కూడా ఆమె పోలీసులకే ఫిర్యాదు చేశారు. నన్ను అనవసరంగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అని. అప్పుడు వీళ్ళిద్దరి మీద అంటే వీళ్ళిద్దరే హేమని కించపరుస్తూ మాట్లాడారు అనేది ఆమె అప్పట్లో ఆమె మాట చెప్పారు. దానికి తగ్గట్లుగా పోలీసుల స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరోసారి అంటే బహుశా తన మీద ఆ రోజుల్లో హేమ చేసిన ఏదైతే కేసు పెట్టిందో బహుశా అందుకు ప్రతిచర్యగా కరాటే కళ్యాణి హేమ ఈ రేవ్ పార్టీలో దొరకటం అనే దాన్ని ఉపయోగించుకొని ఆమె మీద స్పందించింది, ఆమె మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది అని కూడా వచ్చాయి. ఇప్పుడు మరోసారి సో ఏదైతే ఆమె కరాటే కళ్యాణి విరుచుకుపడిందో తన మీద,
తన చేష్టల గురించి, అలాగే తన వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ తన అనవసరమైనటువంటి విషయాల్లోకి, అంటే తను చేయని పనులకి తను చేసినట్లుగా తన మీద తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి ఆ కరాటే కళ్యాణ్కి నోటీసులు పంపించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత హేమ చాలా, అంటే ఇండస్ట్రీలో కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఆమె మా సభ్యత్వాన్ని కూడా తొలగించడం మనకు తెలుసు. స్వయంగా విష్ణు కూడా మొదట్లో ఆమెను సమర్థించినప్పటికీ కూడా తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఆమె పాజిటివ్గా తేలింది డ్రగ్ టెస్ట్లో అని చెప్పేసి ప్రకటించారో ఆ తర్వాత వాళ్ళు ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. సో ఇవన్నీ ఇలాంటి నాటకీయ పరిణామాలు ఎన్నో కూడా అప్పుడు చోటు చేసుకున్నాయి. అంటే తన ఫేమ్ని, తన నేమ్ని వీళ్ళందరూ కలిసి కావాలని డిఫేమ్ చేశారు అనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు ఈ లీగల్ చర్యలకి ఉపక్రమించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఏం జరగబోతుంది, ఈ నోటీసులకి కరాటే కళ్యాణ్ కానీ అలాగే తమన్నా సింహాద్రి కానీ ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ఇప్పటిదాకా అయితే వాళ్ళు ఏమీ స్పందించలేదు. సో రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే నోటీసులు ఇచ్చినప్పుడు దానికి జవాబు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి మరి దానికి లీగల్గానే స్పందిస్తారా, లేకపోతే దీని మీద ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఎదురుగా వాళ్ళకంటూ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఏమన్నా స్పందిస్తారా అనేది మనం లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఈ ఘటన జరిగి చాలా నెలలు దాటిపోయింది, ఇప్పుడు ఎందుకు హేమ వారిద్దరికి నోటీసులు పంపించింది అంటే ఏం చెప్తారు? అంటే ఆమె ఇప్పటికీ, నేను కూడా అప్పుడే ఆమె చెప్పింది, నా మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, కావాలని యాగి చేస్తున్నారో వాళ్ళ మీద రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని అప్పట్లోనే ప్రకటించింది ఆమె. గత సంవత్సరమే ప్రకటించింది. బట్ ఇప్పుడు మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఆమెకి ఎందుకు ఇది రైట్ టైం అనిపించిందేమో, లేకపోతే అన్ని విధాలా కూడా అంటే మానిటర్ చేసుకున్నారేమో, తన మీద ఎవరు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు అనేది నాకు తెలిసి మానిటర్ చేసుకొని ఉండొచ్చు. మానిటర్ చేసుకోవడానికి ఇన్ని నెలల సమయం బట్టి ఉండొచ్చు అంటారా? మేబీ, అంటే నేను పూర్తిగా అట్లాగే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కొద్ది రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది ఎవరెవరు మన గురించి మాట్లాడారా. అంటే ఇంతకాలం దానికి అవసరం ఉండకపోవచ్చు. బట్ అంటే వాళ్ళ లాయర్లు ఉంటారు కదా, వాళ్ళ సలహా మేరకు సో అన్ని విధాల సిద్ధమయ్యి, అంటే తగినంత బలం ఉంది ఈ కేసులో అనుకున్న తర్వాతే ఆమె ఉపక్రమించిందేమో, ఇందులో దిగిందేమో, లీగల్ నోటీసులు ఇచ్చిందేమో అని చెప్పేసి అనిపిస్తోంది. ఒకవేళ అదైనా కావచ్చు, లేదా ఈ మధ్యలో ఏమైనా ఇంటర్నల్గా మనకు తెలియకుండా, బయటకు తెలియకుండా ఇంకేమన్నా జరిగాయో, సో అంటే విత్ ఇన్ ఇండస్ట్రీలో సో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో ఇలా ఇంకేమైనా డ్యామేజ్ చేసే విధంగా ఆమెని ఇంకేమైనా జరిగాయేమో మనకైతే తెలియదు. సో అందుగురించి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఆమె ముందుకు వచ్చిందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఓకే, మరి చూడాలి అది ఎక్కడ దాకా వెళుతుంది ఏంటి. అంటే మనకు తెలుసు కరాటే కళ్యాణ్ అయితే మామూలుగా అట్లా ఊరుకునే రకం కాదు. సో ఆమె ఖచ్చితంగా దీని మీద స్పందిస్తుంది. మనకు తెలుసు కదా ఆమె భయపడే రకం కాదని చెప్పేసి. సో మరి ఏం జరుగుతుంది, ఇద్దరే కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.